హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి పుణ్యమబ్బి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మా ఇంట్లో గవ్వలు చేయించుకున్నాను. మమ్మీ అయితే వచ్చారు మా ఇంటికి. సో, మమ్మీతో నేను గవ్వలైతే చేయించుకున్నాను. చిన్నప్పుడు మా ఇంట్లో రెగ్యులర్‌గా ఉండే వంటల్లో ఇదొకటనమాట. అంటే పిండి వంటల్లో. అంటే సున్నుండలు, జంతికలు, గవ్వలనమాట. ఇంకా పెద్దయ్యాక కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కాకపోతే ఇప్పుడైతే మళ్ళా తినాలనిపించిందని మమ్మీ అయితే చేస్తానన్నది చేయించుకున్నాను. అయితే ఎక్కువగా మైదా పిండి, గోధుమ నూక కలిపి చేస్తుంటారు కదా! ఈ గవ్వలు. అలా కాకుండా మమ్మీ అయితే ఎక్కువగా ఉత్తి గోధుమ నూకతోనే చేస్తూ ఉంటుందనమాట. గవ్వలు చాలా బాగా వచ్చాయండి. చాలా స్మూత్‌గా నోట్లో ఇలా పెట్టుకుంటే చక్కగా కరిగిపోయేటట్టు చాలా బాగా వచ్చాయి. సో, అదైతే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. అంటే మా ఇంట్లో ఎలా చేస్తారనేది. మమ్మీ అయితే మొత్తం కేజీ గోధుమ నూకలోని పావు కేజీ నెయ్యయితే వేసింది. వేసి బాగా మిక్స్ చేసిందనమాట. బాగా చిన్న చిన్న ఉండల్లా కాకుండా మొత్తం ఆ నెయ్యంతా అంతటికి నూకంతటికి తగిలేటట్టుగా మొత్తం అంతా కలిపేసి పక్కన పెట్టేసింది. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయమంది. యాడ్ చేశాను. కాపోతే ఈ ముద్దని బాగా కొద్దిగా స్మూత్‌గా అయితే చేయాలండి. ఎందుకంటే ఇది డ్రై అయిపోతూ ఉంటుందనమాట. కొద్దిగా లూజ్‌గా చేసుకోవాలి. అలాగని మరీ లూజ్‌గా కూడా ఉండకూడదు. మరి అలాగని బాగా థిక్‌గా ఉన్నా కూడా గవ్వ చేయటం కుదరదండి. అదే విధంగా ఎక్కువ సేపు దాన్ని బాగా ఏమంటారు చపాతీ పిండిలాగా ఎక్కువ సేపు దాన్ని పైకి కిందకి అలాగా పిసికి పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయమంది. మమ్మీ అయితే చేయలేకపోతుందని నేనే 2 చేతులతో అలాగే ఏదో కష్టపడి ఏదో అయితే చేశాను మొత్తానికి. చిన్నప్పుడైతే వాళ్ళు బాగా చేసేసేవారండి. బాబోయ్! ఇది ఎంత కష్టమా అనిపించింది. వాళ్ళు చేసినప్పుడు నేను ఎక్కడ పడితే అక్కడ పడేసేదాన్ని తినమని ఇస్తుంటే. ఇప్పుడేమో తినాలనిపించినప్పుడు ఆ ప్రాసెస్ చూసాక అయ్యో! వాళ్ళంత కష్టపడి చేస్తే ఇలా వేస్ట్ చేశామా అని ఇప్పుడు అనిపించింది నాకు. సో, ఈ విధంగా అయితే బాగా దాన్ని ఒక ముద్దలాగా చపాతీ ముద్దలాగా స్మూత్‌గా చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేయాలనమాట. అప్పుడు అది కొంచెం బాగా కలిసి బావుంటుంది. ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళా గవ్వలు చేసే ముందు ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకొని మమ్మీ అయితే గవ్వలు చేయటం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసింది. ఇదైతే కొంచెం కష్టంగా ఉంటుందండి. మమ్మీ అయితే పాపం అప్పట్లో చేసేది. ఇప్పుడు తనకి కూడా అలవాటు తప్పడం వల్ల కొంచెం టైం పట్టింది గానీ, అయినా చేసేసింది. తనకి అలవాటే కదా! వాళ్ళకి పెద్దవాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు చేసేస్తారు. అదే అంటుంది అప్పుడు ఎక్కువ తినేవాళ్ళం కాబట్టి అందరికి ఎక్కువగా స్పీడ్‌గా చేసేసేవాళ్ళం. ఇప్పుడంటే అలవాటు తప్పడం వల్ల చూసావా ఎంత స్లో అవుతుందో అని చెప్పేసనంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసేసిందండి. నేను కూడా ట్రై చేశాను గానీ అస్సలు సరిగ్గా రాలేదు. కన్నాలయిపోయాయి గవ్వలన్నీ కూడా. మళ్ళా మొత్తం అంతా కూడా పక్కన పెట్టేసాను. చూసారా గవ్వలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసింది. ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత గవ్వలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసి నేనే బాగా ఫ్రై చేశాననమాట. కొంచెం టైం అయితే పట్టిందండి వేగడానికి. మరీ పెద్ద మంట పెట్టకూడదు. అలాగని మరీ లోగా కూడా పెట్టకూడదు మంట. మీడియంగా పెట్టుకొని అవైతే గవ్వలైతే వేపేసాము. పక్కన పెట్టేసుకున్నాం. అవి కూడా చాలా బావున్నాయి. తర్వాత ఒక హాఫ్ కేజీ షుగర్ తీసుకొని దానికి సిరప్ అయితే తయారు చేసామనమాట పాకం పెట్టుకోవడానికి. ఎక్కువ పాకం కూడా అవసరం లేదండి. కొద్దిగా లైట్‌గా తీగ పాకంలా వస్తే సరిపోతుంది. అలాగా తీగ పాకం వచ్చిన తర్వాత తీసేసి గవ్వలన్నీ కూడా వాటిలో వేసి కలిపేసి పైకి కిందకి ఇంకా స్టోర్ చేసేసాం. గవ్వల ప్రిపరేషన్ అయితే అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చాయి. పిల్లలు కూడా అందరూ బాగా తిన్నారు. నేనైతే వేపడం వల్ల చూసారా పెద్ద మంట పెట్టేసాను స్టార్టింగ్‌లో. కొంచెం అవి బాగా డార్క్‌గా అయిపోయాయి. తర్వాత మమ్మీ అలా కాదు మీడియంగా పెట్టాలని చెప్పింది. ఇంకా మీడియంగా పెట్టి కొన్ని గవ్వలైతే వేపాను. మనం చేస్తే సగం సగం పనుల్లా ఇలాగే ఉంటుందండి. తెలీదు గదా! సో, దానివల్ల ఫస్ట్ టైమ్ వల్ల అలా అయిపోయిందనమాట. గవ్వలైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. మమ్మీ ఏమో ఇంటి దగ్గర నుంచి నెయ్యి తయారు చేసి తీసుకొచ్చింది. తర్వాత ఇక్కడికొచ్చాకేమో అదంతా ప్రిపరేషన్ చేసింది. చాలా బాగా అనిపించింది. ఏదైనా పేరెంట్స్ వస్తే అంతే కదండీ! వాళ్ళు ఖాళీగా అసలు ఉండరు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందులో మమ్మీ వంటలు చాలా చేస్తుంటుందనమాట. గవ్వలైతే రెడీ అయిపోయాయి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.